శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూర్యశాంతి. వైశంపాయనుడు పలికెను, పూజ్యుడా, మా ఇందు దయతో ఉత్తమమైన వ్రతం మీరు చెప్పితిరి. సూర్యునికి ప్రియమైన మరొక వ్రతం ఏదైనా చెప్పవలెను. వ్యాసుడు పలికెను, రమ్యమైన కైలాస శిఖరంలో సుఖాసీనుడై కూర్చుని ఉన్న మహేశ్వరుని స్కందుడి సమీపించి తలవంచి నమస్కరించి ఇలా పలికెను, తండ్రి, అర్కాంగ వ్రతం గురించి విస్తారంగా చెప్పవలను. వారం యొక్క ఫలంను కూడా నీ వద్ద నుంచి వినాలని కోరుకుంటున్నాను. ఈశ్వరుడు పలికెను, ఈ వ్రతం ఆచరించేవాడు ఆదివారం నాడు ఎర్రని పుష్పాలతో అర్ఘ్యం ఇవ్వాలి. హవిష్యాన్నమే తినాలి. అటువంటి వానికి స్వర్గం తప్పదు. ఆదివారం నాడు వచ్చే సప్తమి తిథి నాడు ఈ విధంగా అర్ఘ్యం సమర్పిస్తే పరమేశ్వరుడు గణములతో సహా ప్రీతుడగును. ఈ విధంగా ఆదివారం నాడు వచ్చే ఒక సప్తమి నాడు వ్రతం ఆచరిస్తే అతడు సూర్యుడు స్వర్గంలో ఉన్నంత వరకు సూర్యుడిలా తేజోవంతుడై ధైర్యవంతుడగును. ఆదివారం సప్తమి నాడు చేసే వ్రతం సకల కోరికలను తీర్చును. పుణ్యప్రదం, ఐశ్వర్యప్రదం, వ్యాధినాశకం, స్వర్గప్రదం, ముక్తిప్రదం, హితమును కలిగించును. ఆదివారం నాడు వచ్చే సప్తంతో సంక్రాంతి కూడా కలిస్తే ఆనాడు చేసే పూజ, జపం, వ్రతం మొదలైనవన్నీ అక్షయ ఫలాలనిచ్చును. శుద్ధ భానువారం నాడు గ్రహాలకు రాజైన సూర్యుని పూజించాలి. సూర్యమండలాన్ని రచించవలను. ఎర్రని కమలంలో కూర్చుని రెండు చేతులతో సొగసైన మెడ కలిగి ఎర్రని వస్త్రాలు ధరించిన, ఎర్రని ఆభరణాలు ధరించిన సూర్యుని ధ్యానించి రెండు చేతులలో పుష్పం పెట్టుకుని వాసన చూసి ఈశాన్యానికి విసిరాలి. ఆదిత్యాయ విద్మహే భాస్కరాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్. ఆదిత్యునికి నివేదిస్తున్నాను, భాస్కరుని ధ్యానిస్తున్నాను, భానుడు మమ్ము రక్షించుగాక అని శ్లోకం చెప్పాలి. గురువు చెప్పిన విధంగా భక్తితో పుష్పాలు, అరటిపండ్లు మొదలైన వాటితో పూజించాలి. సూర్యుని నిత్యం పూజించువాడు సూర్యలోకం పొందును. మొదట పుష్పాలతో పూజించి గంధాదులతో విలేపనం చెయ్యాలి. విలేపనం తర్వాత ధూపం, ధూపం తర్వాత దీపం, దీపం తర్వాత నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత నీరు నివేదించాలి. తర్వాత స్తుతించి ముద్రలు చూపించి నమస్కరించాలి. ముద్రలో మొదటిది అంజలి ముద్ర, రెండవది ధేనుకా ముద్ర. ఈ విధంగా రవిని పూజిస్తే సూర్యుని సాయుధ్యం పొందును. నేను బ్రహ్మశిరస్సు ఖండించినందున ఆ కపాలం చేతికి అంటుకుని ఉన్నది. సూర్యుని ప్రసాదం వలన వారణాసిలో తీరంలో నేను ముక్తున్నయ్యాను. ఈ మూడు లోకాల్లో సూర్యుని మించిన దైవం లేదు. అతని అనుగ్రహం వలనే భయంకరమైన పాపం నుంచి విముక్తున్నయ్యాను. స్కందుడు పలికెను, స్వామి, ఈ నీ మాటలు నాకు ఆశ్చర్యంగా ఉన్నాయి. నిన్ను మించిన దేవుడు లేడు. అలాంటిది బ్రహ్మవద దోషం నీకు ఎలా అంటుకుంది? నీవు జ్ఞానంలో శ్రేష్ఠుడవు, యోగివి, భోక్తవు, నాశరహితుడవు, అవ్యయుడవు, దేవతలకు గురువు, అంతటా వ్యాపించిన వాడవు, మహేశ్వరుడవు, సర్వజ్ఞుడవు, వరములనిచ్చేవాడు, ప్రాణులకు ప్రభువు. నీకు దుష్కృతం ఎక్కడిది? ముఖ్యంగా కోపం ఎలా వచ్చింది? శంభుడు పలికెను, పుత్ర, లోకహితం కోసం ప్రతి యుగంలోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మేము అన్నీ చేస్తాం. మాకు బంధాలు కానీ మోక్షాలు కానీ లేవు. మేము చేయాల్సింది కానీ చేయకూడదు కానీ లేదు. కానీ లోకరక్షణ కోసం మేము విధిపూర్వకంగా చరిస్తాం. మేము సమస్త విఘ్నాలను నాశనం చేస్తాం. సర్వరోగాల నుంచి ఉపశమనం కలిగింతము. సమస్త ఇష్టార్థాలు నెరవేరుస్తాం. ఈ సూర్యుడు ఒక్కడైనా కాలభేదం వలన బహురూపుడగును. ప్రతి మాసంలోనూ ఒక్కొక్క రూపం పొంది 12 రూపములతో ప్రకాశించను. ఈ సూర్యుడు మార్గశిర మాసంలో మిత్రుడని, పుష్యమాసంలో విష్ణువని, మాఘమాసంలో వరుణుడని, పాల్గొన మాసంలో సూర్యుడని, చైత్రంలో భానుడని, వైశాఖంలో తపనుడని, జ్యేష్ఠమాసంలో ఇంద్రుడని, ఆషాఢంలో రవి అని, శ్రావణంలో గభస్తి అని, భాద్రపదంలో యముడని, ఆశ్వయుజంలో హిరణ్యరేతుడని, కార్తీకంలో దివాకరుడని, ఈ విధంగా 12 మాసాల్లోనూ వేరువేరు నామాలు పొంది ప్రకాశించును. ఈ 12 మంది నెలనెలా ప్రకాశింతులు. వీరు మహారూపం కలవారు, మహా తేజోవంతులు, ప్రళయకాలంలో అగ్నివలే అత్యంత కాంతిమంతులు. దీన్ని ప్రతిరోజు పఠించు వారికి పాపములంటవు, వ్యాధులు రావు, దరిద్రం ఉండదు, అవమానం పొందరు, అక్షయకాలం స్వర్గంలో నివసించను, సుఖమును, రాజ్యమును, యశస్సును ఒక్కొక్కటిగా పొందను. అందరికీ ప్రీతిని కలిగించే ఒక మహామంత్రం నీకు చెప్పెదను. నమ సహస్రబాహవే ఆదిత్యాయ నమో నమః. నమస్తే పద్మహస్తాయ వరణాయ నమో నమః. నమస్తిమిరనాశాయ శ్రీ సూర్యాయ నమో నమః. నమ సహస్రజిహ్వాయ భానవేచ నమో నమః. త్వంచ బ్రహ్మా త్వంచ విష్ణు రుద్రోస్త్వంచ నమో నమః. త్వమగ్నిః సర్వభూతేషు వాయుస్త్వంచ నమో నమః. సర్వగః సర్వభూతేషు నహి కించిత్ త్వయా వినా చరాచరే జగత్యస్మిన్ సర్వదేహే వ్యవస్థితః.
వేయి చేతులున్న ఆదిత్యునికి నమస్కారం, పద్మహస్తునికి నమస్కారం, వరుణునికి నమస్కారం, అంధకారం నశింపచేయువానికి నమస్కారం, సూర్యునికి నమస్కారం, వేయి నాలుకలున్న వానికి నమస్కారం, భానునికి నమస్కారములు. నీవే బ్రహ్మవు, నీవే విష్ణువు, నీవే రుద్రుడవు, నీకు నా నమస్కారాలు. నీవు సమస్త జీవుల్లో ఉన్న అగ్నివి, వాయువి, నీకు నా నమస్కారాలు. నీవు అంతటా ఉన్నావు, సమస్త ప్రాణుల్లోనూ నీవు ఉన్నావు. నీవు లేనిది ఈ చరాచర జగత్తులో ఏదీ లేదు. జగత్తులో ఉన్న సమస్త దేహంలోనూ నీవున్నావు. ఈ విధంగా జపిస్తే స్వర్గభోగాది సుఖములన్నింటినీ పొందును. ఆదిత్య, భాస్కర, సూర్య, అర్క, భాను, దివాకర, సువర్ణరీత, మిత్రపూష, త్వష్ట, స్వయంభూ, తిమిరనాశనాను ఈ 12 నామాలు పఠిస్తే సర్వ పాపాల నుండి, సర్వ రోగాల నుండి ముక్తుడై ఉత్తమగతిని పొందును. మహాత్ముడైన ఎరుపు మరియు దానికి సమానమైన చంద్రుని కాంతి కలిగిన భాస్కరుని ఇతర నామాలు చెప్పెదను. తపనుడు, తాపనుడు, కర్త, హర్త, గ్రహేశ్వర, లోకసాక్షి, త్రిలోకేశ, వ్యోమాధిప, దివాకర, అగ్నిగర్భ, మహావిప్ర, ఖగ, సప్తాశ్వవాహన, పద్మహస్త, తమోభేది, ఋగ్వేద, యజుర్వేద, సామగ, కాలప్రియ, పుండరీక, మూలస్థాన అనేవి సూర్యుని విశేషమైన పేర్లు. ఎవరైతే ఈ నామాలు భక్తితో స్మరిస్తూ ధ్యానిస్తారో వారికి రోగభయం ఎక్కడ ఉంటుంది? ఓ స్కంద, ఈ నామాలన్నీ పాపాలను హరించును, పుణ్యం కలిగించును. ఓ మహామతి, ఆదిత్యుని గురించి ఏమాత్రం సందేహం వలదు. ఓం ఇంద్రాయ నమః, ఓం విష్ణవే నమః అనే ఈ మంత్రాలు జపించాలి. ఇదే హోమ మంత్రం. త్రికాలములందు సంధ్యోపాసన చేయనప్పుడు కూడా ఈ మంత్రం చెప్పాలి. ఇది సర్వశాంతిని కలిగించే మంత్రం, సమస్త విఘ్నాలను నాశనం చేయే మంత్రం. దారుణమైన గడ్డలు, పచ్చకామెర్లు, స్మాల్ పాక్స్ వంటి సమస్త రోగాలు నాశనం చేయు మంత్రం. అలాగే ఒక్కరోజు 3 రోజులు లేక 4 రోజుల పాటు వచ్చే జ్వరాలు, కుష్టి, క్షయ, ఉదరశూల, రకరకాల జ్వరాలు, కృచ్ఛమన, మూత్రరోగం ఇంకా ఇతర రోగాలు కూడా ఈ మంత్రజపం వల్ల నశించును. అంతేకాక వాతం వల్ల కలుగు రోగాలు, గర్భానికి సంబంధించిన రోగాలు, మహాభయంకరమైన తీవ్రమైన వేదన కలిగించే మహారోగాలు ఆదిత్యుని నామజపం వలన మాయమగను. రక్షమాం దేవదేవేశ గ్రహరోగ భయేషు చ. ఓ దేవదేవేశ, గ్రహరోగ భయాల నుంచి నన్ను కాపాడు. ఈ విధంగా దివాకరుని నామం చెప్తే అన్ని వ్యాధులు, భయాలు తొలగిపోవును. ఇప్పుడు నీకు సూర్యుని మూలమంత్రం చెప్పెదను. ఇది సమస్త కోరికలు తీర్చును, భుక్తిని ముక్తిని కలిగించును. ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ నమః అనేది మూలమంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల సమస్త కోరికలు తప్పక సిద్ధించును. ఈ మంత్రం జపించే వారిని వ్యాధులు ఎన్నడూ బాధించవు, అనిష్టం కలగవు. ఈ మంత్రంతో మంత్రించిన నీటిని తాగితే రోగాలు నశించును. భక్తి లేని వారికి ఈ మంత్రం ఉపదేశించకూడదు. పిల్లలు లేని వారికి, నాస్తికులకు, లౌకికులకు కూడా ఈ మంత్రం ఉపదేశించకూడదు. ఈ నీటిని కలువైన తైలంతో కలిపి వాసన చూడాలి లేక తాగాలి. ఇలా చేస్తే సర్వవ్యాధి విముక్తుడగును. సూర్యమంత్రం జపించిన నీటిని తాగితే అన్ని వ్యాధులు నశించును. సంధ్యల యందు, హోమముల యందు ఈ మంత్రం జపించాలి. ఈ మంత్రం జపిస్తే వ్యాధులు, క్రూరగ్రహ బాధలు నశించును. అనేక శాస్త్రాల వల్ల మరియు విస్తారమైన మంత్రాల వల్ల ఏమి ప్రయోజనం? ఈ మంత్రం సర్వశాంతిని కలిగించును, సర్వ అర్థాలను ప్రసాదించును. ఈ మంత్రం నాస్తికునికి, దేవబ్రాహ్మణ నిందకునికి ఇవ్వకూడదు. గురువుయందు భక్తి గల వారికి మాత్రమే చెప్పాలి, మిగిలిన వారికి చెప్పకూడదు. ప్రాతకాలంలో లేచి ఈ మంత్రం జపించేవారు గోహత్య, కృతజ్ఞ దోషం మొదలైన పాపాల నుంచి విముక్తులగుదురు. సూర్యుడు సంతుష్టుడైతే ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనవృద్ధి, యశస్సు లభించును. రోజుకు 1 సారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ ఈ మంత్రం సూర్యుని సమక్షంలో జపిస్తే వారికి కోరుకున్న ఫలములు లభించును. పుత్రార్థికి పుత్రుడు, విద్యార్థికి విద్య, కన్యార్థికి కన్య, ధనార్థికి ధనం లభించును. భక్తితో శుద్ధాచార సమన్వితుడై శ్రవణం చేయువాడు సమస్త పాపాల నుంచి విముక్తుడై సూర్యలోకానికి వెళ్ళను. సూర్యుని వ్రతం ఆచరించినప్పుడు ఈ మంత్రం జపిస్తే లేక ఇతర వ్రతములందు, హోమములందు, పుణ్యస్థానములందు, తీర్థములందు ఈ మంత్రం జపిస్తే ఇది 1,000,000 రెట్లు ఫలమిచ్చును. ద్విజుల సమక్షంలో గ్రహశాంతి చేయనప్పుడు, భోజన కాలంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టినప్పుడు బ్రాహ్మణుడు ఈ మంత్రం జపిస్తే అనంత ఫలం పొందును. తపస్సులకు, బ్రాహ్మణులకు, దేవతలకు ఎదురేగి ఈ మంత్రం జపించేవాడు, జపింపచేయువాడు సూర్యలోకంలో గౌరవించబడును. ఓం శాంతి శాంతి శాంతి.